ఖమ్మం నగరంలో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. తాగడానికి నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులు చూడలేక 48వ డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ దంపతులు వారి సొంత ఖర్చులతో వాటర్ ట్యాంకును ఏర్పాటు చేసి ప్రజల నీటి కష్టాలు తీరుస్తున్నారు. ప్రతిరోజు వాటర్ ట్యాంకర్ ద్వారా ప్రజలకు నీటిని అందిస్తున్నామని వారు తెలిపారు. గత వర్షాకాలంలో ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతోనే నీటి సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, రాబోయే రోజుల్లో కూడా ఖమ్మం నగర ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేపడతామని తోట గోవిందమ్మ దంపతులు స్పష్టం చేశారు. ఈరోజు యావత్ భారతదేశంలోనే వాతావరణ పరిస్థితుల ప్రతికూలత వల్ల, వర్షాలు తక్కువ ఉండటం వల్ల గతంలో ఎక్కడైనా మా చిన్నతనంలో ఎప్పుడో ఇంటి ముందులో చేపలు పట్టే విధంగా నీళ్లు పారాయి. మన పక్కనే మున్నేరు ఉంటే ఇక్కడ వాడకం నీళ్ళు పోతేనే కాలువలలో చేపలు వచ్చిన ఘటనలు గత 4-5 సంవత్సరాల మట్టి చూసాము. దురదృష్టవశాత్తు పోయిన సంవత్సరం వర్షాలు సక్రమంగా లేకపోవటం, రిజర్వాయర్లలో నీళ్ళు లేకపోవటం వల్ల ఖమ్మానికి నీటి ఎద్దడి ఏర్పడటం, గత 2 నెలల మట్టి నీటి ఎద్దడి ఏర్పడటం జరిగింది. దాంట్లో భాగంగా గత నెలలో చెప్టా కంప్లీట్గా ఎండిపోవటం వల్ల ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంతో గతంలో జనవరి డిసెంబర్ నెల మొత్తం వృధాగా పాలేరు జలాశయంలో ఉన్నటువంటి నీళ్ళని సముద్రానికి వదిలి ఆగం చేశారు. ఆ నీళ్ళని కాపాడుకోలేకపోయారు.